సూర్యాపేట జిల్లా కోదాడలోని కిడ్స్ కాలేజ్ చైర్మన్ నీలా సత్యనారాయణ ఆస్తులపై ఈడీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో సత్యనారాయణతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. గతంలో సీఎంఆర్ రైస్ గోల్మాల్ వ్యవహారంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి. కిడ్స్ కాలేజ్ చైర్మన్ నీల సత్యనారాయణ ఆస్తులపై ఈడీ అధికారులు చేస్తున్న మెరుపు దాడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆయనతో పాటు తన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగించడం మనం చూస్తున్నాం. ఈ సోదాల్లో భాగంగా ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. అధికారులు ఏం గుర్తించారు? ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో కిడ్స్ కాలేజ్ చైర్మన్ సత్యనారాయణ ఇంట్లో ఏకకాలంలో 6 చోట్ల ఈడీ రైడ్స్ కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఈ రైడ్స్ అనేవి కొనసాగిస్తున్నారు అధికారులు. గతంలో సీఎంఆర్ రైస్ గోల్మాల్ విషయంలో కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏదైతే అక్రమాస్తుల ఇదిలో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఈడీ అధికారులు అక్కడికి చేరుకున్న సోదాలు నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. ఈ మెరుపు దాడుల్లో ఇటువంటి అంశాలను గుర్తించారు ఈడీ అధికారులు అనేది కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో ఈ విధంగా ఈడీ అధికారులు ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఒకే కాలంలో 6 చోట్ల సోదాలు కొనసాగించడం చూస్తున్నాం అధికారులు. ఎటువంటి అంశాలను గుర్తించారు ఇప్పటి వరకు? నీలా సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త. ఇతనికి గతంలో రైస్ మిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కోదాడలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇతను ఐపీ పెట్టి 200 కోట్ల రూపాయల వరకు కూడా సీఎంఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేసి కూడా ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించి డబ్బులు కట్టనటువంటి అభియోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఈడీ అధికారులు 6 చోట్ల ఇతని బంధువులు ఇంకా అదేవిధంగా కాలేజీలో ఇతని పాత రైస్ మిల్లో మొత్తం 6 చోట్ల కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారని కూడా అభియోగాలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే దీని గురించి కూడా ఈడీ అధికారులు ఇప్పటికే దాడులు పూర్తయ్యాయి, కానీ ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో ఇతనిపై పలు ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. అయితే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి కూడా 200 కోట్ల పైగా కూడా పక్కదారి పట్టించి కూడా డబ్బులు చెల్లించినటువంటి వైనం గతంలో ఇతనిపై ఉంది. అప్పుడు రైస్ మిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కేసులో అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనిపై వచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కూడా ఈడీ అధికారులు దాడులు అయితే నిర్వహించడం జరిగింది. దాడులు ఉదయం నుంచి మొదలై కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. పూర్తి వివరాలు ఈడీ అధికారులు వెల్లడిస్తామని కూడా చెప్పడం జరిగింది. రైట్ రమేష్.